త్వరలో నీ ఆదాయం మూడింతలు పెరుగునని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎస్, రానున్న రోజుల్లో ఏ ఆదాయం అయితే మీరు కలిగి ఉన్నారో దాన్ని మూడొంతలుగా చేస్తాను పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తుండగా నమ్ముచువాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. ఎవరైతే యేసుక్రీస్తు అందు విశ్వాసం ఉంచుకున్నారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని నమ్ముకొంచున్నారో, ప్రభువునందు విశ్వాసం ఉంచుకున్నారో వారందరితో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే విషయం ఏంటంటే, ఎస్, మీ ఆదాయం మూడింతలుగా చేస్తాను, సమృద్ధి ఇస్తాను సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. ఈ ప్రవచన వాకు కీర్తన 112వ కీర్తన 3వ వచనంలో ఉందండి. ఎస్, దేవుడు సెలవిస్తున్నాడు, కల్మియు సంపదయు నీ ఇంట ఉండును, నీ నీతి నిత్యం నిలుచును. ఎస్, పరిశుద్ధాత్మ సెలవించే మాట ఏంటంటే, సంపదయు ఐశ్వర్యం మీ ఇంట ఉంటుంది అని సెలవిస్తున్నాడు. ఈ ప్రవచన వాకు తీసుకుని ఎత్తి పెట్టండి. ఇది ఎవరైతే ఎస్ కష్టించి పనిచేస్తున్నారో, ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే నేను దేవుని యొక్క రాజ్యానికి ఆశ ఉండాలి, ఈ సంఘానికి సువార్తకు పరిచయకు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆశతో ఉన్నారో, ఎవరైతే ప్రభు రాజ్యం కోసం పనికొచ్చే వాళ్ళని ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరితో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ఎస్, మీ ఆదాయాన్ని త్వరలో నేను మూడింతలు చేయబోతున్నాను. ఎస్, ఆదాయ మార్గాల్ని తెరవబోతున్నాను. ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా వారిసి అని చెప్పండి. ఎస్, ఆదాయ మార్గాలు తెరవబడుతున్నాయి. ఎస్, మీరు ఒక పని చేస్తుండొచ్చు, దేవుడు మీకు ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే విధంగా ఇంకొన్ని మార్గాలు తెరవబోతున్నాడు. ఎస్, ఆలోచన ఇస్తాడు, ఎస్, సమయాన్ని దయచేస్తాడు. అలాగే ఎస్, కాంటాక్ట్స్ ద్వారా కూడా ఎస్ ఎలా ఆదాయం సమకూర్చుకోవాలి, ఎలా దేవుని రాజ్యానికి సపోర్ట్ చేయాలి అనే విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని ఆలోచన మీకు దయచేస్తాడు. మీ స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, లేక మీరు సంఘానికి వెళ్ళేటువంటి విశ్వాసుల ద్వారా, ఎస్, మీరు ఉద్యోగ స్థలాలు పనిచేసే వాళ్ళ ద్వారా ఏదో విధంగా వాళ్ళ ద్వారా మీకు ఒక చక్కని అవకాశం వస్తుంది. ఈ అవకాశం ద్వారా మీ ఆదాయం ఎస్ మూడింతలుగా పెరిగే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా వారిసీవ్ అని చెప్పండి, వారిసీవ్ అని చెప్పండి. ఎస్, మనం సేవించే దేవుడు, ఆశ్రయించే దేవుడు. ఎస్, ఎవరైతే నేను ప్రభు నీ రాజ్యానికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారో వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మూడింతలుగా ఆదాయం పెంచే అభిషేకం రిలీజ్ చేస్తున్నాడు. ఈ అభిషేకం మీ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మీ చేతుల్లో ఆ శక్తి ఉంటుంది, ఆ సామర్థ్యం ఉంటుంది. మీరు చేసే పని చక్కగా చేస్తారు, ఫాస్ట్గా చేస్తారు. ఎస్, తక్కువ టైంలో ఎక్కువగా ప్రభు రాజ్యం కోసం సంపాదించేవారు గాను ఎస్ ఆయన శక్తిని, బలాన్ని, చాకచక్యాన్ని, విజయాన్ని, ఎస్ అభిషేకాన్ని, సామర్థ్యాన్ని, తెలివిని దేవుడు దయచేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, ఇది ఎలా సాధ్యమవుతుంది, నా వల్ల కాదు, నేను గతంలో చేసి చాలా నష్టపోయానని మీరు అంటుండొచ్చు. అయితే ఎక్కడైతే మీరు నష్టపోయారో ఎస్ అక్కడే ఆదాయం వచ్చే విధంగా దేవుడు చేస్తాడు. ఎక్కడైతే పేతురు ఎస్ వల వేసి రాత్రంతా ప్రయాసపడ్డా కానీ ఎస్ ఏ చేప పట్టుకోలేదు, కానీ ప్రభు సెలవిచ్చినటువంటి మాట తీసుకొని ఎస్ నమ్మాడు. ఆ ప్రకారం వేసినప్పుడు అదే స్థలంలో, ఏ స్థలంలో అయితే చేపలు రాలేదో అదే స్థలంలో ఎస్ అదే వ్యక్తి ఎస్ వల వేసి అదే వల వేసినప్పుడు చేపలు ఎండుగా వచ్చాయి. ఇది దేవుని వాక్కు ద్వారా సాధ్యమవుతుంది. సో కాబట్టి ఈ ప్రవచన వాక్కు తీసుకోండి, ప్రార్థన చేయండి. ప్రభు నా మూడంతల ఆదాయం పెరగాలి, నేను సిగ్గిన వల్ల బేతలకి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పుకుంటా ప్రభు అని ఎస్ అనుకోండి. ఎస్ అవకాశ మార్గాలు దయచేయండి. ప్రభు ఎలా ఈ ఆదాయం వస్తుందని ఎస్ ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు చక్కని ఎస్ ఐడియా ఇస్తాడు. ఆ ఐడియా ప్రకారం మీరు వెళ్ళండి. ఎస్ ఖచ్చితంగా మూడింతలుగా మీ ఆదాయం పెరుగుతుందని ప్రవచిస్తాను. హరిసీమని చెప్పండి. మీ అప్పులన్నీ కూడా త్వరలో మీరు తీర్చే స్థాయిలో ఉంటారని ప్రవచిస్తున్నాను. వారిసీమని చెప్పండి. ఎస్ మీ బంధువర్గంలో మీరే గొప్ప స్థాయిలో ఉంటారని ప్రవచిస్తున్నాను. వారిసీమని చెప్పండి. ఎక్కడైతే ఓడుకున్నారో ఎస్ అక్కడే మీరు నిలబడే విధంగా దేవుడు అద్భుతంగా కార్యం చేస్తాడని ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. ఏ అయితే మీరు నష్టపోయి ఉన్నారో దాన్ని దేవుడు తీసుకొని దీవించి బలపరుస్తాడని ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. సో ఈ ప్రవచన వాక్కు తీసుకొని కీర్తన 112 ఎస్ 3లో ఎస్ కల్మియు అంటే ఐశ్వర్యము, సంపద నీ ఇంట ఇండును. నువ్వు ప్రభువు నమ్ముచున్నావు కాబట్టి నీ వంట తీసుకురాబోతున్నాడు. ఎస్ ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, ఆలోచించండి, దేవుని అడగండి, జ్ఞానం దయచేస్తాడు. మీరు ఖచ్చితంగా సెకండ్ అవర్న బేతలకు మీరు సాక్షాత్ రాబోతున్నారు. ఎస్ తండ్రి, ఈ బిడ్డలో మూడంతల ఆదాయం వస్తుందని ప్రవచిస్తున్నాను. వాళ్ళు సాక్ష్యంతో వస్తారని ప్రవచిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో
ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి సండే సిగ్నల్ బేతంలో ఉదయం 9 గంటలకు సాయంత్రం 5 గంటలకు అభిషేకాలు ఉన్నాయండి. ఎస్, అలాగే మీరు ఎవరికైనా సరే స్పెషల్ పర్సన్ కావాలి అన్నట్లయితే శనివారం ఇస్తున్నాను ఉదయం 10 గంటలకు. ఎస్, ప్రైవేట్ ఫోన్ అపాయింట్మెంట్ శుక్రవారం ఇస్తున్నానండి. సో కావాల్సిన వాళ్ళు కింద నెంబర్కి, ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి స్పెషల్ పర్సన్ గురించి, లేక ఫోన్ అపాయింట్మెంట్ గురించి, లేక సండే సర్వీసెస్ గురించి ఎస్ కాల్ చేసి వివరాలు తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. మీరు సాక్షితో రాబోతున్నారు.